ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు క్షీణించిపోయాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. నైతిక విలువలు క్షీణించిపోయినందున నిజం కోసం నిలబడటానికి ఎవరూ ముందుకు రావడం లేదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2017లో భీవండిలో కాంగ్రెస్ కార్పొరేటర్ మనోజ్ మహాత్రే హత్య కేసులో వందల మంది మౌఖిక సాక్ష్యంపై ఎందుకు ఆధారపడాల్సి వస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే హత్య కేసులో మనోజ్ దగ్గరి బంధువు ప్రశాంత్ భాస్కర్ మహాత్రేను మరో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛార్జిషీట్లో 200 మంది సాక్షుల పేర్లను దాఖలు చేశామని, వారిలో 75 మంది సాక్ష్యాలను ఇంకా నమోదు చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అసలు ఇంతమంది సాక్షులు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. సమాజంలో నైతిక విలువలు క్షీణించిపోవడంపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సాక్షులను గూండాలు బెదిరించే మాట నిజమే కానీ అమెరికా వంటి దేశాల్లో మాదిరిగా భారత్లో సాక్షుల రక్షణ కార్యక్రమం ఏదీ లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మహాత్రే హత్య కేసు ఛార్జిషీటులో దాఖలు చేసిన 200 మంది సాక్షుల పేర్లలో ముఖ్యమైన సాక్షులెవరో రాష్ట్ర ప్రభుత్వం తేల్చిన తర్వాత విచారణను వేగంగా పూర్తి చేయడానికి నిర్దిష్ట కాల వ్యవధిని నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. నిందితుడు ప్రశాంత్ మహాత్రేపై డజన్కు పైగా కేసులున్నాయని, చాలా వాటిని కొట్టేశారని న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు బయటకు వస్తే చాలా మందికి నిద్ర కరువవుతుందని, తాము కేసు విచారణను త్వరగా ముగించాలని చూస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.